అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 11 ఏళ్ల క్రితం పాక్ పాలకులు ఆ యుద్ధం నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. ఇప్పుడు అదే యుద్ధం మళ్ళీ పాకిస్తాన్ తలుపు తడుతోందా? ఒకవైపు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం, మరోవైపు పొరుగు దేశం ఇరాన్తో స్నేహం పాకిస్తాన్ను అడకత్తెరలోకి నెట్టేసింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో హౌతీ తిరుగుబాటుదారులు కూడా రంగంలోకి సౌదీపై దాడులు చేస్తుండటంతో ఎటువైపు నిలబడాలో తెలియక పాకిస్తాన్ పరిస్థితి క్లిష్టంగా మారిందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కథ ఇవాళ మొదలైంది కాదు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2015 మార్చి యోమెన్ రాజధాని సనాను ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సౌదీ అరేబియా నేతృత్వంలో అరబ్ దేశాలు భారీ సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి. లక్ష్యం ఒకటే, హౌతీలను ఓడించడం. అయితే సౌదీకి ఒక్కటే భయం, హౌతీల వెనుక ఇరాన్ ఉందన్న అనుమానం. అందుకే తన అత్యంత సన్నిహిత మిత్రదేశమైన పాకిస్తాన్ను కూడా యుద్ధంలోకి రావాలని కోరింది. సౌదీ పాక్ సంబంధాలు ఈనాటివి కావు. దాదాపు 6 దశాబ్దాల సైనిక బంధం. 1969లో దక్షిణ యోమెన్తో జరిగిన యుద్ధంలో సౌదీ తరపున పాకిస్తాన్ వైమానిక దళం పోరాడింది. 1970ల నుంచి వేలాది మంది పాకిస్తాన్ సైనికులు సౌదీలోనే విధులు నిర్వర్తించారు. గల్ఫ్ వార్ సమయంలో మళ్లీ సౌదీ రక్షణలో పాక్ మిలిటరీ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. కొంతమంది వ్యూహాత్మక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సౌదీ అణుభద్రత వెనుక కూడా పాకిస్తాన్ సహకారం ఉందనే వాదనలు ఉన్నాయి. అందుకే 2015లో సౌదీకి మొదట గుర్తొచ్చింది పాకిస్తానే. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం మొదట సౌదీ మాటకు తలొగ్గింది. కానీ దేశంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ, మేధావులు, మీడియా, పౌర సంఘాలు అందరూ దీనిని వ్యతిరేకించారు. యోమన్ యుద్ధం సౌదీ ఇరాన్ ప్రాక్సీ వార్, అందులో పాకిస్తాన్ ఎందుకు ఇరుక్కోవాలి అని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు పాకిస్తాన్లో అప్పటికే ఉగ్రవాదం, బలూచిస్తాన్ తిరుగుబాటు, మత ఘర్షణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం చేయడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని భావించారు. 2015 ఏప్రిల్ 10న పాకిస్తాన్ పార్లమెంట్ చారిత్రాత్మక తీర్మానం చేసింది. యోమన్ యుద్ధంలో పాకిస్తాన్ పాల్గొన్నదని స్పష్టం చేసింది. అయితే ఒక షరతు పెట్టింది, సౌదీ భూభాగంపై లేదా ఇస్లాం పవిత్ర స్థలాలపై దాడి జరిగితే అప్పుడు మాత్రం సౌదీకి అండగా నిలుస్తామని ప్రకటించింది. ఈ ఒక్క నిర్ణయంతో యుద్ధం నుంచి పాకిస్తాన్ బయటపడింది. దీనిపై సౌదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సౌదీ నుంచి పాక్కు వచ్చే ఆర్థిక సాయం తగ్గింది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. వేలాది మంది పాకిస్తానీలు గల్ఫ్ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. యుఏఈ, సౌదీ ఇద్దరూ భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేశారు. పాకిస్తాన్ చైనాపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టర్కీతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. మలేషియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి సౌదీ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ ముస్లిం వేదిక ఏర్పాటు చేయాలని ప్రయత్నించాయి. అయితే చివరి నిమిషంలో సౌదీ ఒత్తిడితో ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తగ్గారు. అయితే పాకిస్తాన్లో రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక సంక్షోభం మరింత పెరిగింది. ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన తర్వాత దేశంలో తీవ్ర రాజకీయ అసంతృప్తి ఏర్పడింది. ఇక కొత్తగా వచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్ణయాలు పాకిస్తాన్ను మరింత దివాలా వైపు నడిపించాయి. ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వల కొరత, అప్పుల భారంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మళ్లీ రియాద్ వైపు చూసింది. దీంతో 2025లో సౌదీ పాకిస్తాన్ మధ్య స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందంలోని అత్యంత కీలక అంశం, ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం రక్షణకు రావాలి. అదే ఇప్పుడు పాకిస్తాన్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇరాన్తో సంబంధాలు చెడకూడదని పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య సంధి ప్రయత్నాలు చేసింది. కొన్ని కథనాల ప్రకారం ఇరాన్ విమానాలకు ఆశ్రయం కల్పించింది. ఇరాన్ సరుకుల రవాణాకు తన భూభాగాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఇచ్చింది. అంటే రెండు వైపులా సంబంధాలు కొనసాగించింది. అయితే అమెరికా మరోసారి ఇరాన్పై దాడులు చేయడంతో మధ్య ఆసియాలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్, సౌదీ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హౌతీలు అకస్మాత్తుగా దాడులు ప్రారంభించారు. సౌదీలోని అబ్బా విమానాశ్రయంపై దాడి, రెడ్ సీలో సౌదీ జెండా ఉన్న చమురు ట్యాంకర్పై దాడి, బాబాల్ మందేబ్ జలసంధిలో నౌకాయానాన్ని అడ్డుకోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి.
ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగిన హౌతీలో సౌదీ అరేబియాపై విరుచుకుపడటంతో మధ్య ఆసియా యుద్ధం మరింత తీవ్రమైంది. హౌతీ దాడులతో హార్ముజ్తో పాటు బాబల్ మందేబ్ కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సౌదీ అరేబియాపై హౌతీ దాడులను షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడి పాకిస్తాన్ పూర్తిగా సౌదీలోనే ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇదే ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే రక్షణ ఒప్పందం అమల్లో ఉంటే రేపు సౌదీ సహాయం కోరితే పాకిస్తాన్ కాదనగలదా? 2015లో పార్లమెంటు నిర్ణయం పాకిస్తాన్ను యుద్ధం నుంచి కాపాడింది. 2026లో అదే అవకాశం ఉంటుందా? ఒకవైపు ఇరాన్తో సత్సంబంధాలు, మరోవైపు సౌదీతో రక్షణ ఒప్పందం, మధ్యలో హౌతీల దాడులు ఇప్పుడు ఇస్లామాబాద్ను ఇరకాటంలోకి నెట్టేశాయి. 11 ఏళ్ల క్రితం తప్పించుకున్న సంక్షోభం ఈసారి పాకిస్తాన్ను వదిలేస్తుందా, లేక చరిత్ర మరోసారి అదే మలుపు తిరుగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.